సాధారణంగా క్రికెటర్లు అయినా, మామూలు వ్యక్తులు అయినా కొందరు ఆల్కహాల్ సేవిస్తే గొంతుకు ఆరే వరకు తాగుతుంటారు. కొంతమంది మద్యం సేవిస్తే ఏం మాట్లాడతారో, ఎలా వ్యవహరిస్తారో ఊహించడమే కష్టం. కొందరు మాత్రం ఎంత తాగినా కానీ తాగనట్టే ఉంటారు. ఇలా టీమిండియా క్రికెటర్లలో కూడా కొంతమంది పచ్చి తాగుబోతులు ఉన్నారు. వారెవరెవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం. టీమిండియా క్రికెటర్లలో మోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, యువరాజ్ సింగ్, సచిన్ టెండూల్కర్, రోహిత్ శర్మ, యజువేందర్ చాహల్, హర్షదీప్ సింగ్ వంటి క్రికెటర్లు ఎక్కువగా మద్యం సేవిస్తుంటారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. టీమిండియా క్రికెటర్లలో అసలు డ్రింక్ చేసేవారు ఎవరు, డ్రింక్ చేయని వారు ఎవరు అని సెర్చ్ చేస్తున్నారు నెటిజన్లు. ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ జరుగుతుండటంతో ఆయా టీంల ఫేవరెట్ క్రికెటర్లు డ్రింక్ చేస్తారా లేదా అని తెలుసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే వీరిలో టీమిండియా క్రికెటర్లు విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, మహమ్మద్ సిరాజ్, మహమ్మద్ షమి వంటి క్రికెటర్లు మాత్రం డ్రింక్ చేయరట. ఇక మిగతా క్రికెటర్లు దాదాపు అందరూ కూడా బాగానే డ్రింక్ చేస్తుంటారని సమాచారం. విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ టీంలను పరిశీలించినట్లయితే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మొదటి స్థానంలో కొనసాగితే, చెన్నై సూపర్ కింగ్స్ జట్టు చివరి స్థానంలో కొనసాగుతోంది. బెంగళూరు జట్టు 10 మ్యాచ్లు ఆడినా వాటిలో 7 విజయం సాధించింది. 14 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఇక చెన్నై సూపర్ కింగ్స్ 10 మ్యాచ్లు ఆడితే కేవలం 2 మ్యాచ్ల్లో మాత్రమే విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో చివరి స్థానమైన 10వ స్థానంలో కొనసాగుతోంది. పంజాబ్ కింగ్స్ జట్టు 10 మ్యాచ్లు ఆడి 6 మ్యాచ్ల్లో విజయం సాధించింది. 2వ స్థానంలో కొనసాగుతోంది. ఇవాళ ముంబై, రాజస్థాన్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్లో ముంబై విజయం సాధిస్తే మొదటి స్థానంలో ఉంటుంది. ఒకవేళ రాజస్థాన్ గెలిస్తే మాత్రం స్థానాలు ఏవీ కూడా మారవు. ఈసారి ఐపీఎల్ సీజన్లో టీమిండియా క్రికెటర్లు రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ, అతి పిన్న వయస్కుడైన వైభవ్ సూర్యవంశీ, పంజాబ్ ఓపెనర్ సిమ్రాన్ సింగ్, ప్రియాంశ్ ఆర్య, శ్రేయస్ అయ్యర్, సాయి సుదర్శన్ వంటి క్రీడాకారులు ఈ సీజన్లో తమ సత్తా చాటుతున్నారు. బౌలింగ్లో ప్రసిద్ధ్ కృష్ణ టీమిండియా ఆటగాళ్లలో కాస్త ముందంజలో ఉన్నారు. అయితే ఇక మొత్తానికి ఈ టీమిండియా క్రికెటర్లు తాగుబోతులా అని నెటిజన్లు చర్చించుకోవడం గమనార్హం. మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో విషయాలు తెలుసుకోవాలనుకుంటే డూ సబ్స్క్రైబ్ టు సమాజం ముచ్చట్లు.